చిట్టి చింతకాయలతో ఎప్పుడైనా పచ్చడిని ట్రై చేసి చూసారా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. దీనికోసం 11 పచ్చిమిర్చి, 11 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక అర కేజీ చింతకాయలు, కరివేపాకును కూడా తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 2 గంటల నూనె వేసుకొని అది మరిగాక ఇందాక చూపించిన ఎండుమిర్చిని వేసి అది బాగా వేగనివ్వాలి. అంతలోపు ఈ పచ్చిమిర్చిని 2 ముక్కలుగా ఇలా చేసేసుకోవాలి. ఆ వేగిన ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగాక ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటితో పాటు 3.5 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపుని ఇలా పక్కకి పెట్టుకోండి. ఈ పచ్చడిని దంచుకోవడానికి రోటిలో ఇందాక చూపించిన అర కేజీ చింతకాయలను, కొంచెం కరివేపాకును వేసేసి దంచుకోండి. దంచుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక చూపిస్తున్న ఉప్పులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని దంచుకొని ఇందులో ఒక అరగడ్డ పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా దీంట్లో వేసి మొత్తం కలిసేలాగా బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకొని ఇది మొత్తం పక్కకి పెట్టుకోండి. దీంట్లోనే ఇంకో అరగడ్డ పొట్టు తీసిన వెల్లిపాయను కూడా దంచుకొని ఇది పక్కకి పెట్టుకోండి. పోపు కోసం ఒక 2 గంటల నూనె వేసుకొని మరిగాక దీంట్లో ఇవి ఇందాక చూపించిన మిరపకాయలు కాకుండా ఇవి సపరేట్గా 5 ఎండుమిర్చి తీసుకొని పోపు కోసం వేపుకోవాలి. దీంట్లో 1 స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ, ఇంకా కొంచెం కరివేపాకు, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందాక దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మొత్తం కలిసేలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.